జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మరోతి శివగణేష్ మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే లంచాలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని మారుతి శివగణేష్ తెలిపారు. నేను మీ మరోతి శివగణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. వసవాయి సత్యనారాయణరాజు గారు, బాబు గారు అంటాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జగ్గంపేట పిసిసి సభ్యులు, అలాగే పిసిసి జనరల్ సెక్రటరీ నక్కా సత్యనారాయణ గారు, నేదూరి భాస్కర్రావు గారు గండేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే నకిరెడ్డి విష్ణు చక్రరావు గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు. మరోసారి నా పరిచయం, నేను మరోతి శివగణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. అయితే కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అయితే శివగణేష్ అనే నేను, జగన్ రెడ్డి పెద్ద దొంగ కదా, పెద్ద ఫైల్ ఆయన చేయడు కదా, చేయలేదు. ఆ ఫైల్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జ్యోతుల్ నెహ్రూ గారు అండ్ బ్యాచ్ వర్కౌట్ చేసి ఎల్సీ నుంచి బయటకు తెచ్చారండి. 6 ఎకరాలండి. ఫ్రంట్ ఫేస్ అంతా వాళ్ళు దొబ్బేశారండి. బ్యాక్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారండి. నేనేమంటున్నా అంటే అది కూడా హైకోర్టుకి అప్పీల్ చేశాను. దాని మీద ఎంక్వైరీ అయ్యాలండి. ఆ 6 ఎకరాల్లోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చెయ్యాలి. అది ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి, అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. ఈయన ఎలా చేశాడు కదా, ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉండేవాడు చెప్పాడు కదా, జోటిల్ చంటిబాబు గారు. ఇక్కడే వాసుదేవ నగర్ అని 10 ఎకరాలు, అది రాగంపేట పంచాయతీలోది, ఎల్సీ అది. దాన్ని బై 1 వేసి రిజిస్ట్రేషన్ చేసి, అనాథరైజ్ రిజిస్ట్రేషన్ చేసి మొత్తం సైట్ల కింద అమ్మేశారండి వాళ్ళు. అందులో ఈ జోటిల్ చంటిబాబు అనేవాడు అనుచరులందరికీ సైట్లు ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. దోకుంటున్నారు వీళ్ళందరూ. ముందు దొబ్బేసినట్టు దోకుంటే అవుతుందా? నేనేమంటానంటే, నీరు ఇక్కడ వరకు ఉన్నప్పుడు మనం పైకి వస్తేనే ఊపిరాడుతుందండి. అలాగే ఒకళ్ళు చేసిందో చెప్తే పని అవుతుంది కదా, మొత్తం వీళ్ళు చేసిన అందరూ చెప్పాలా. రేపు పొద్దున్న నేను చేశాను అనుకో, సుధాకర్ లాంటాడు, తర్వాత నా తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు అనుకో, సుధాకర్ చెప్తాడు. వీళ్ళందరూ దోపిడీదారులు. తోట నరసింహం దగ్గర నుంచి, జ్యోతుల్ చంటిబాబు దగ్గర నుంచి, జ్యోతుల్ నెహ్రూ వరకు అన్నీ దోపిడీ చేశారు. మేము దోపిడీ చేయలేదు, మేము నిజాయితీ పరులం అని మీకు అనిపిస్తే మీరు చెప్పండి, నేను వస్తాను. మీరు ప్రమాణం చేయండి, దేవుడి మీద మీరు ప్రమాణం చేయండి. ఈ అంశాల్లో ఎక్కడ మేము రూపాయి ముట్టలేదు. ఈ అవినీతిలో, అవినీతి అన్నదో ఈ లంచగొండి, ఈ లంచగొండిలో మేము ఎక్కడ తప్పు చేయలేదు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు చెప్పండి, ప్రమాణం చేయవలసిన అవసరం ఉందండి. మరో విషయం, చట్టాలు మారాయి. ఈయన కూడా ఏంటంటే, ఇవన్నీ మీకోసం నేను పనిచేస్తాను, నన్ను ప్రోత్సహించండి. ఇది ఇవాళ ముఖ్యమైన కంటెంట్. దీని గురించే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరినీ గౌరవ వేతనం 100 రూపాయలు ప్రతి నెల నాకు ఇవ్వమని ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. నన్ను అసెంబ్లీకి పంపించే వరకు ఈ సహకారం ప్రజలందరూ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ వినిపించుకుంటానన్నాను జగ్గంపేట నియోజకవర్గంలో. అయితే మిత్రులారా, అదే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ బడ్జెట్. ఈ ప్రభుత్వం ఏర్పడకముందు 5 సంవత్సరాలు 5 బడ్జెట్లు పెట్టిన వైసీపీని, అంతకుముందు 5 బడ్జెట్లు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బడ్జెట్లోని నిధులు కేటాయించండి, ఏలేరు ఆదిరిన కారణకు అని చెప్పేసి మొర్ర పెట్టుకుంటాను. ఆయాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 130 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 149 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఎంఎం పళ్ళంరాజు గారి చొరవతో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. రెండవసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణకు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 క్యూసెక్కుల శక్తి కలిగిన, కెపాసిటీ కలిగిన ఆ కెనాల్ని 75,000 క్యూసెక్కుల కెపాసిటీకి ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళ ప్రాతిపదిక.
దురదృష్టవశాత్తు 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, తెలుగుదేశం అధికారంలోకి రావడం, ఆ ఏలేరు ఆధునీకరణ తుంగలో తొక్కేశారు. ఆ నిధులు నిర్వీర్యం చేశారు. ఆధునీకరణని అక్కడే నిలుపుదల చేశారు. ఆనాటి నుంచి 2014 సంవత్సరంలో నేను కాంగ్రెస్ పార్టీని టేకప్ చేసిన దగ్గర నుంచి కూడా పోరాడితే నేను ఆవాళ పిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని తీసుకొచ్చి ఏదైతే తిమ్మాపురం హెడ్డం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరితోనూ కూడా మాట్లాడించడం జరిగింది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా బడ్జెట్కి సంబంధించి ఏలేరుకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మేము ₹1 కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ₹1 కూడా ఇవ్వలేదు.